ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సింబల్ కలకలం రేపుతుంది. జనసేన ఈసారి ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పార్టీని బలోపేతం చేయాలి. ఇది జనసేనాని వ్యూహం. అయితే దానికి అడుగున టెక్నికల్ అంశాలు ఆటంకంగా మారుతున్నాయా అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఇందులో భాగంగా జనసేన గ్లాసు గుర్తు సింబల్ ఫ్రీ సింబల్ చేయడం ఆ 21 నియోజకవర్గాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గ్లాస్ సింబల్ కొంతమంది అభ్యర్థులకి రావడం, మరి ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గ్లాసు గుర్తుంటే మరి తెలుగుదేశం బీజేపీకి ఆ ఓటు పడనుందా? ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్నాయా అనే అంశం వీళ్ళు హైకోర్టు తలుపులు తట్టారు జనసేన. మరి కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నది, ఇందులో ఎలాంటి టెక్నికల్ అంశాలు ఉన్నది అనేది ఒక పక్క చర్చ సాగుతుంటే, మరొక వైపు మేనిఫెస్టోల అంశం. మన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలకు ధీటుగా పొత్తు పార్టీలు మేనిఫెస్టో ఎలాంటి అంశాలు ప్రధానంగా ఇందులో ఉన్నాయి అన్నది మరో రకంగా చర్చ సాగుతుంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ అన్నది పెద్ద ఎత్తున చర్చకి దారి తీస్తుంది. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రావు గారు. గ్లాసు మరోసారి గ్లాసు గుర్తుపై కుట్రలా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. సార్ అవును, ఏం చేయాలి సార్? ఏంటి గ్లాసు గుర్తు అంశం ఏంటి? ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేకపోతే ఇదే మొదటిసారా? ఈసారి ఓట్ ట్రాన్స్ఫర్ అనే దానికి పెద్ద ఆటంకంగా ఈ గుర్తు మారనుంది అన్నది తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సెకండ్ స్టేజ్. అసలు ఫస్ట్ మనకు రావాల్సిన ఓట్లు అటు పోతాయేమో అన్న ఆందోళన కూడా ఇక్కడ వచ్చే సమస్య ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇది ఏం చేయాలని ఇప్పుడు కాదు, ఇది సమస్య కావచ్చు అనే వార్త ఎప్పటి నుంచో వస్తుంది. ఓకే, ఎప్పటికప్పుడు ఆ వార్త వచ్చినప్పుడంతా ఆ వార్తను ఖండించటము, ఇది ఎవరో దుష్ప్రచారం చేశారని చెప్పడం తప్ప దానికి లీగల్గా లేకపోతే దీని ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది జనసేన అని పట్టించుకోలేదు. ఆయన షణ్ముఖ వ్యూహాలు వాటిలో ఉన్నారు. నాకు తెలిసి ఈ పార్టీల రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి వాటిలో ఉండే ఇద్దరు మిత్రులు చెప్పారు. ఒక దశలో నాతో ఛాలెంజ్ కూడా చేశారు, ఇది రాదు మీరు చూడండి ఇట్లా అవుతుందని. సర్లేవయ్యా రాజకీయాలు ముఖ్యమని నేను కొంచెం ఆ తర్వాత 2-3 సార్లు వర్మ ఈ వార్త వస్తూ ఉంది ఎప్పటికప్పుడు. అసలు ఎంత హాస్యాస్పదం అంటే ఏదో పిల్లి కళ్ళు మూసుకుంటే లోకం అంతా గుడ్డిదైంది అన్నట్టుగా నిన్న కూడా పత్రికల్లో వార్తలు పెట్టారు. ఏది ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చింది జనసేనకని. అప్పుడు ఎన్నికల సంఘం వివరణ ఒకటి నిన్నటి నుంచి వచ్చింది. ఏమనంటే ఇవన్నీ నిజం కదా వార్తలు, అది జనరల్ సింబలే, అదేం ఫ్రీ సింబల్ అని మేము ఎక్కడో చెప్పలేదు అని. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణ కూడా వైసీపీ వాళ్ళ పేపర్లో వచ్చింది, మిగతా వాటిలో రాలా ఎక్కువగా. అంటే ఇది ఉన్న పరిస్థితిని గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకునే బదులు కోరి తీసుకున్న స్వయంకృత అపరాధం అనే చెప్పాలి. ఖచ్చితంగా ఇది అందులో అంతకుముందు కూడా ఒక గుర్తు ఏదో గ్లాస్ లాగా ఉంటుందని ఒక మాట అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ఉదాహరణకు ట్రాక్టర్ వాళ్ళ గుర్తు కాదు, దాన్ని పోలి ఉంటుంది అంటేనే వాళ్ళు దాని మీద ఎన్నో గొడవలు చేశారు, కనీసం 3. కాబట్టి ఇది పూర్తిగా స్వయంకృతమే. దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఎన్ని వందలు ఉంటుంది అంటే ఇంత టఫ్ ఫైట్ అన్నప్పుడు ఎవరీ ఓట్ కౌంట్స్ కదా. కాబట్టి తప్పకుండా సీరియస్ ఇష్యూనే ఇది. అవాయిడబుల్ అంటే ఎన్నికల గుర్తే మేనేజ్ చేసుకోలేనప్పుడు ఇంకా తర్వాత చాలా దీర్ఘ రాజకీయాలు ఇవన్నీ ఎలా ఇట్లా అంటే ఇందులో మేనేజ్ చేసుకోవడం అంటే వీళ్ళ చేతిలో ఉందండి ఇప్పటి వరకు గుర్తు అనే అంశం మేనేజ్ చేసుకోవడం అంటే కనీసం ఎప్పటికప్పుడు అప్పీల్ చేసుకోవడం లేకపోతే వేరే తీసుకోవడం అనేక పద్ధతులు. ఇప్పుడు ఏదైనా కానీ మీకు సమస్య వచ్చిందంటే ఉన్న పరిష్కారాలు ఏదో ఒకటి మీరు ఎంచుకోవాలి కదా. ఇప్పుడు సిపిఐకి రిజిస్ట్రేషన్ పోతుంది అని ఏదో వచ్చింది, వాళ్ళు 1-4 సార్లు ఎలక్షన్ కమిషన్ కలిసి ఏదో కొంత ఎక్స్టెన్షన్ తెచ్చుకోవటము, లేకపోతే వేరే లెక్కల్లో ఇట్లా వస్తుందని ఏవో ఉంటాయి, ఒక 5-6 మార్గాలు. దాని సీరియస్నెస్ను గుర్తించలేదు మొదటి విషయం. ఓకే, అది సంకేతాలు వస్తున్నా. నిజానికి ఒక మాట అంటే వర్మన్ గురించి, వర్మ శత్రువు లేదని చెప్తే, ప్రత్యర్థులు చెప్తే వర్మ ఎక్కువ జాగ్రత్త పడాలి. కొట్టేయడం పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే నిజంగా అట్లాంటిది ఉందేమో, వీళ్ళు ఏమైనా కుట్ర లేకుండా ఎందుకు చెప్తున్నారని మీరు జాగ్రత్త పడి ఉండాల్సింది. అందువల్ల ఇప్పుడు చేయగలిగింది కూడా లేదు, ఎందుకంటే రిజిస్టర్డ్ పార్టీ అది.
రిజిస్టర్డ్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసింది కాబట్టి అప్పుడు పెద్ద సమస్య రాలేదు వాళ్ళకి. 2019లో ఎక్కువ సీట్లలో పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలా ఎక్కువ చేస్తుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. అది చాలా పరిమితంగా చేయడం, అది కూడా కూటమిలో ఉండి చేయడం, దానివల్ల ఇంకొక అంశం కూడా ఉంది వర్మ. ఇక్కడ పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఒక ఆశలో అంచనాలో ఉన్నారు. ఒక్కసారి బీజేపీతో పొత్తు కుదిరితే ఎన్నికల నిబంధనలు వ్యవహారం అంతా మనం అనుకున్నట్టు మిగిలినవన్నీ మా మామగారి చెవులు వెంట్రుకలు మొలిపించి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నట్టుగా అన్నీ మోదీ చూసుకుంటారని వాళ్ళు అనుకున్నారు. అంతేగాని మోదీకి కూడా అంత ఆసక్తి లేదు, అనాసక్తం, ఇది బలవంతం భాగస్నానం అనేది వాళ్ళు పట్టించుకోలేదు. ఆ కారణం వల్లే ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించింది కూడా అంత సంతోషకరం కాదు వాళ్ళకు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఎటువంటి సీట్లు అనేవి టెక్కలి, మంగళగిరి, ఉండి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కీలకమైనవి. టెక్కల్లో అచ్చెన్నాయుడు కాదు సార్, ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు పెద్ద ఎత్తున గలం ఎత్తుతున్నారో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద కొద్ది స్పీడ్ పెంచారో